ఆయన పైనుంచి వెళ్ళిపోతుంటే కింద నుంచి చూసింది ఆవిడ. ప్లవమానంతు తం దృష్ట్వా సింహికా నామ రాక్షసి మనసా చింతయామాస ప్రవృద్ధా కామరూపిణి. ఆవిడ కామరూపిణి, సముద్రంలో ఉంది. పైనుంచి స్వామి హనుమ వెళ్ళిపోతున్నారు. ఆవిడికి నీడ పట్టి లాగేసేటటువంటి శక్తి ఉంది. ఎన్నాళ్ళకి దొరికిందిరా, మంచి ఆహారం దొరికింది అనుకుని నీడ పట్టి లాగేస్తోంది. ఆయన గమనం తగ్గిపోతోంది. చూశారు స్వామి, ఓహో ఏమిరా నా గమనం తగ్గుతోందనుకున్నారు. ఊర్ధ్వమూల మదశ్చైవ అని ఒక్కసారి తదృష్ట్వా ఆ కిందకి చూసేటప్పటికీ సుగ్రీవుడు చెప్పినటువంటి మాటలు జ్ఞాపకానికి వచ్చాయి. దక్షిణ సముద్రం నుంచి వెళ్ళిపోయేటప్పుడు నీడ పట్టి లాగేసేటటువంటి రాక్షసున్నది అని చెప్పాడు. ఓహో ఇది సింహిక అన్నమాట అనుకున్నారు. వక్త్రం ప్రసారయామాసా పాతాళాంతర సన్నిభం. ఈయన పెద్ద శరీరం పెంచారు, మింగుదామని అది పెద్ద శరీరం పెంచింది. ఒక్కసారి మర్మస్థానాన్ని చూశారు, గుండెలు కనపడ్డాయి. మళ్ళీ ఒక్కసారి ససించప్యత్తనక్కాజం బభూవాంగుష్టమత్రక, మళ్ళీ చిన్నవారైపోయారు, లోపలికి వెళ్ళారు. ఒక్కసారి ఆ గుండెకాయని పట్టుకుని తెంపేశారు, బయటకు వచ్చేశారు. గిలగిలా తన్నుకుని సింహిక మరణించింది. ఈవిడ ఆడదే, ఆవిడ ఆడదే. ఆవిడ దగ్గర నమస్కారం చేశారు, ఈవిడ దగ్గర చంపేశారు. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటిది సింహిక. సింహిక కథని నేను ఓహో వర్ణించి చెప్పేసి అది ఇంత నోరు తెరిచింది, హనుమంత అయిపోయారు. ఎందుకు అదంతా? లోపలికి వెళ్ళారు, బయటికి వచ్చారు, మర్మస్థానాన్ని తెంపేశారు, చాలు. మనం తెలుసుకోవలసినది ఏది? మీరొక్కటి జ్ఞాపకం పెట్టుకోండి. ఈశ్వరుడు ఇంద్రియములను ఇచ్చాడు. వాటితో పాటు జగత్తు యందు వస్తువులుగా కొన్ని కనపడుతుంటాయి. మీరు దేవాలయానికి బయలుదేరితే దేవాలయం ఒకటే కనపడదు. దేవాలయానికి వెళ్ళేటప్పుడు మార్గమధ్యంలో ఈ కంటితో చూడకూడనటువంటి అనేకానేకమైనటువంటి షాపులు కనపడతాయి. అవి ఇంకా సంఖ్య పెంచుకోవచ్చని రోజు రోజుకి అనుమతిస్తున్నటువంటి మీద ఇంకా ఎక్కువ కనపడతాయి. అయితే అది అక్కడ ఉంటుందని నువ్వు ఇక్కడి నుంచి కళ్ళు మూసుకుని గుడి కడతావా? నేను భక్తుడినండి, నా కంటితో చూడను నేను అసలు అని ఇంకా తేటతెల్లంగా చెప్పాలనుకోండి, ఒక మద్యం విక్రయించేటటువంటి ఒక దుకాణం ఉంది అక్కడ. మీరు దాని ముందు నుంచి దేవాలయానికి వెళ్ళాలి. నేను పరమభక్తుండండి, నా కంటితో నేను అక్కడ మద్యం అమ్మే దుకాణం చూడను అని నువ్వు ఇలా కళ్ళు మూసుకుని, అయ్యా గుడి వచ్చిన తర్వాత కొంచెం చెప్పండి బాబా, అక్కడ దుకాణం ఉంది, కాస్త చెయ్యట్టుకు తీసుకెళ్ళండి గుడి వరకు అంటావా? అనవు. మీకు ఇంకా తేలికగా చెప్పాలంటే సూపర్ మార్కెట్లోకి నేను వెడతాను, మంచి పెద్ద జుత్తున్నవాడు వెడతాడు. నేను షాంపూ కొనుక్కోవాల్సిన అవసరం నాకేమిటి? కొబ్బరి నూనె సీసాను నాకు అక్కర్లేదు. ఓ బట్టబుర్రో బోడిగుండో ఉందనుకోండి, వెంకటాచలం వెళ్ళొచ్చాననుకోండి, నాకెందుకు నూనె సీసా? నాకు అక్కర్లేదు. కానీ బాగా బట్టబుర్ర ఉన్నటువంటి ఆయన ఉన్నాడు అనుకోండి, ఆయన షాంపూ ప్యాకెట్ కొనుక్కుంటాడా? మంచి వాసన నూనె కొనుక్కుంటాడా? ఆయన కొనుక్కోడు. ఎవరికి కావాలది? బాగా జుత్తున్నవాడు కొనుక్కుంటాడు దాన్ని. ప్రపంచంలో అనేక వస్తువులున్నా నీకు పనికొచ్చే వస్తువులను నీ మనస్సు చేత గుర్తిరిగి పెద్దల దగ్గర తెలుసుకుని ఆ వస్తువులను మాత్రమే ముట్టుకుని వాటినే నీలో పెట్టుకోవడం నేర్చుకో. అవే నీ ఇంట్లో ఉండాలి, అవే నీలో ఉండాలి. ప్రపంచంలో అనేక ఉంటాయి, వ్యామోహము వస్తువునందు లేదు. జ్ఞాపకం పెట్టుకోండి. A liquor shop is not a burden to you as long as you are not inclining to get into it. మీరు వైన్ షాప్ లోకి వెళ్ళడానికి మీరు విముఖులైనంత కాలం వైన్ షాప్ మిమ్మల్ని ఏం చేయదు. వైన్ షాప్ లోకి వెళ్ళాలనేటటువంటి తాపత్రయం మీకు కనపడిన నాడు 50 కిలోమీటర్ల అవతల వైన్ షాప్ ఉన్నా మీరు దానికి వశులే. అంటే వాళ్ళకొక వైన్ షాప్ని నేను సపోర్ట్ చేస్తున్నానని కాదు నా ఉద్దేశ్యం. తెలిసి తెలియని వాళ్ళకి అది ప్రమాదమే. కానీ ప్రపంచమునందు నిన్నుద్ధరించేటటువంటి వస్తువులను మాత్రమే లోపలికి వెళ్ళాలి. ఏ లోపలికి? ఈ లోపలికి. ఇక్కడ జ్ఞాపకం ఉండవలసింది నీ పూజా మందిరం, నువ్వు దర్శనం చేసే దేవాలయం, రామాయణ శ్లోకాలు, నీ భార్య, నీ బిడ్డలు, నీ ప్రపంచం, భక్తులు, నీ స్నేహితులు, చాలు. అదే టీవీ. మంచి ఛానల్స్ వస్తాయి, దిక్కుమాలిన ఛానల్స్ వస్తాయి. నీ సంస్కారం బట్టి నీ టీవీ ఛానల్ ఆపరేట్ అవుతుంది. నీ సంస్కారం లేకపోతే నీ ఇంట్లో టీవీ పనికి మాలిన ఛానల్సే చూపిస్తుంది. నీకు సంస్కారవంతుడు అయితే వీసీడీలోంచి ఒకవేళ ఆ ఛానల్లో మంచిది రాకపోతే నీకు భక్త జయదేవ, లవకుశ, సంపూర్ణ రామాయణం ఇవే టీవీలో స్క్రీన్ మీద కనపడుతుంటాయి. తప్పు టీవీదా నీదా? టీవీది కాదు, నీది. ఎందుకని?
దేన్ని చూడాలి దేన్ని చూడకూడదు నువ్వు నిగ్రహాన్ని కోల్పోయావు. ఇంద్రియాలు ఇచ్చి పరమాత్మ తప్పు కాదు. మరి మాకు భగవంతుడు ఎందుకు ఇచ్చాడండి? మేము ఎందుకు చూడకూడదండి? నీకు బుద్ధి ఇచ్చాడు. యుక్తాయుక్త విచక్షణ చేసి దేన్ని పొందాలో దాన్ని పొంది దేన్ని లోపలికి రానివ్వకూడదో దాన్ని రాకుండా చూసుకోవడం సింహికా భంజనం. మహానుభావుడు దయానంద సరస్వతి మహారాజు డైలాగ్స్ విత్ దయానంద సరస్వతి అని ఆయన్ని ఫారిన్ లో ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ చేసినప్పుడు నిజంగా మనస్సు గురించి ఇంద్రియాల గురించి ఆయన మాట్లాడారు. అందుచేత కదా ఆయన దయానంద సరస్వతి అయ్యారు అనిపిస్తుంది. ఎంత అందంగా మాట్లాడతారో మహానుభావుడు. అందుచేత నువ్వు ఒక వస్తువుని ముట్టుకునేటప్పుడు ఒక వస్తువుని చూసేటప్పుడు యు సిట్ అన్ జడ్జిమెంట్ టేబుల్. నువ్వు జడ్జిమెంట్ కూర్చో. నేను పాపమును కొనుక్కుంటున్నానా పుణ్యమును కొనుక్కుంటున్నానా? ఇది చూడడం చేత పాపాన్ని చేస్తున్నానా పుణ్యాన్ని చేస్తున్నానా? ఇది వినడం చేత నేను పాపమును పొందుతున్నానా పుణ్యాన్ని పొందుతున్నానా? నువ్వు మనిషివైతే మానవుడిగా బ్రతకాలనుకుంటే వాల్మీకి మహర్షి ఉన్నటువంటి రామాయణం ప్రకటింపబడినటువంటి దేశంలో పుట్టినవాడనన్న పవిత్రత నీ లోపల ఉంటే కొన్ని వస్తువులను నువ్వు చూడకూడదు, కొన్ని వస్తువులను నువ్వు ముట్టకూడదు. ఇంద్రియములకు సహజం కనుక చూడడం దాని ధర్మం కనుక అగ్నిహోత్రం వెళ్ళిపోతున్నప్పుడు చీపురు కట్టని కాల్చేస్తుంది, చాటని కాల్చేస్తుంది, అడ్డొచ్చిన భగవద్గీత పుస్తకాన్ని కాల్చేస్తుంది. కాల్చడం దాని ధర్మం. నువ్వు వెళ్ళిపోతున్నప్పుడు నీ కన్ను అనేక వాటి మీద పడుతుంది. ఎన్నిటి మీద పడినా నీ లోపల మాత్రం కదలిక రాకూడదు. చూడకూడంది చూశానని నువ్వు ఎన్నడూ ఉద్రేకపడకూడదు. లక్ష్మణమూర్తి తారని చూడలా? ఉదాసీనుడుగా నిలబడిన లక్ష్మణుడిలా నిలబడగలగడం సింహికా భంజనం. అలా నిలబడగలిగితే సింహికని భంజించినట్టు, హనుమ స్థాయిని పొందినట్టు. అందుకని ఈ 4 మనకి జీవితంలో ఉపాసన మార్గాన్ని నేర్పుతాయి. అవే ధృతి, దృష్టి, మతి, దాక్ష్యము. ఈ 4టిని సాధించిన వారై మహానుభావుడు 100 యోజనముల సముద్రాన్ని దాటి ఆ దక్షిణ దిక్కునున్న తీరం మీద దిగారు. తతస్సలంబస్య గిరే సమృద్ధే విచిత్రకూటే నిపపాతకూటే. లంబగిరి అనేటటువంటి గిరి మీద దిగారు. అక్కడ